కబ్జదారుల్లో ఏదైతే అసైన్డ్ భూమి ఉందో ఆ అసైన్డ్ భూమి రెజ్యూమ్ చేసుకుంది గవర్నమెంట్. గవర్నమెంట్ రెజ్యూమ్ చేసుకుంటే ఎమ్మెల్యే 200 కోట్లు కబ్జా అని చెప్పి అందులోని రాయడం అనేది దారుణం. నాకు అర్థం కాలేదు, ఎలా వస్తుంది 200 కోట్లు? వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కన్నబాబు రాజు ఎమ్మెల్యే ఎన్ని కబ్జాలు చేశారు, ఎన్ని గ్రామాలు దోచుకున్నారు, ఎన్ని చేసుకున్నారు, అవన్నీ మా మీద ఆపాదించడం అనేది కేవలం మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో భయపెట్టే పరిస్థితి లేదు. అందుకే నేను అసెంబ్లీలోని కంప్లైంట్ చేయడం జరిగింది. డెఫినెట్ గా వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పి నేను ఎవరైనా సరే 100% నా మీద ఆరోపణ చేస్తే మాత్రం నేను వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకుంటాను. నాకున్న అన్ని అవకాశాలని వాడుకొని, చట్టపరంగా అన్ని అవకాశాలను వాడుకొని నేను డెఫినెట్ గా వాళ్ళ మీద చర్య తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటానంటే ఇవి వాస్తవానికి ఒక ఎమ్మెల్యేని కించపరచడం, ఒక ఎమ్మెల్యేని ఇష్టానుసారంగా మాట్లాడతానంటూ ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే గవర్నమెంట్ రెజ్యూమ్ చేసే ల్యాండ్ నాకు సంబంధం అనేది నా అంటగట్టడం అనేది ఇది పరాకాష్ట, ఊరుకునే ప్రసక్తే లేదు. ఇలాంటివి చాలా బయట మాట్లాడుతున్నారు. ఎక్కడ ప్రూఫ్లు వచ్చినా, ఎక్కడ ఇది అయినా డెఫినెట్ గా మరి మేము వదిలే ప్రసక్తి లేదు. డెఫినెట్ గా మీరేదన్నా మీ అభిప్రాయాలు ఉంటే మాకు చెప్తే మీ అభిప్రాయాల మీద మేము చేసుకుంటాం, మేము మాట్లాడతాం, డెఫినెట్ గా మాట్లాడతాం. మీకేమైనా డౌట్ ఉంటే కూడా చెప్పండి. డౌట్ ఉంటే డెఫినెట్ గా నేను ఆ డౌట్ క్లారిఫై చేస్తాను, డెఫినెట్ గా క్లారిఫై చేస్తాను, అందులో డౌటే లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు గనక ఆరోపణలు చేసి నన్ను డిఫేమ్ చేద్దామని మాత్రం అనుకుంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. 18-20 సంవత్సరాల నుంచి జరగలేని అనేక సమస్యలు, హోల్డ్ అయిపోయిన అనేక సమస్యలు అన్నింటినీ కూడా తీసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. అన్ని పనులు చేసుకుంటా ముందుకెళ్తున్నాం. అభివృద్ధి, విపరీతమైన అభివృద్ధి చూపిస్తున్నాం ఎలమంచిలో. అలాగే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరదీస్తున్నాం. ఇంకా ఎక్కడన్నా మిగిలిపోతే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ముందుకు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కొత్త పెన్షన్లు కూడా ఇప్పుడు మేము ఇవ్వబోతున్నాం. ఇష్టానుసారంగా ఎలా పడితే అలాగే ఇచ్చేసిన ఈ హౌసింగ్ అంతా కూడా ఊరికే అలాట్ చేసి అవన్నీ కంప్లీట్ చేస్తున్నాం, కంప్లీట్ చేసి వాళ్ళకి ఇస్తున్నాం. అలాగే కొత్త హౌసింగ్ కూడా ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం. కొత్త ఇండస్ట్రీస్ ఎన్ని తీసుకొచ్చాం. రేపు 28ని ఒక కంపెనీ రాంబిల్లిలో కూడా స్టార్ట్ చేస్తున్నాం. అది భూమి పూజ చేయడానికి లోకేష్ గారు వస్తున్నారు. ఒకటి కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే ఎమ్యూనిటీస్ ఇలా డెవలప్ చేసుకుంటూ వెళ్తా ఉంటే మా మీద బురద జల్లడానికి ఇష్టానుసారంగా మాట్లాడతానంటే ఊరుకునే ప్రసక్తి లేదు. సోషల్ మీడియాలో కూడా చాలా మంది కావాలని పార్టీని పట్టుకొని నా మీద అదే పనిగా వేస్తున్నప్పుడు వాళ్ళు అనుకుంటున్నారేమో. డెఫినెట్ గా చట్టరీత్యా చర్య తీసుకుంటాం. క్లియర్ గా చెప్తున్నా, చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ఆల్రెడీ మూవ్ చేశాం, కోర్టులో మూవ్ చేశాం, శాసనసభలో మూవ్ చేశాం. ఎక్కడికక్కడ మేము ఆశ్రయిస్తున్నాం చట్టాన్ని. తర్వాత మీరు మా కాలు పట్టుకున్నా, మమ్మల్ని బతిమాలను ఊరుకునే ప్రసక్తి లేదు. మీకేమైనా నిజంగా మీకేమైనా సమస్య ఉంటే మాకు చెప్పండి. మేము డెఫినెట్ గా మేమైనా తప్పు చేస్తే మేము కరెక్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. కానీ కేవలం పార్టీ పరంగా అలాగే మీ పర్సనల్ పరంగా మమ్మల్ని ఏమైనా డిఫేమ్ చేస్తే ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. ఎంతటి పెద్దోడైనా వదిలే ప్రసక్తి లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తి లేదు. ఎందుకంటే దేశం కోసం పనిచేయడానికి వచ్చాం. మేము దేశం కోసం పనిచేయడానికి ఎన్నో కష్టాలు పడి ఈరోజు శాసనసభ్యుడిగా ఎన్నుకోబడి ఈరోజు ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం. అలాంటి మమ్మల్ని డిఫేమ్ చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే రేపటి తరానికి ఇవన్నీ కూడా మేము వాళ్ళకి అందించాలి. అన్నెసరిగా, అనవసరంగా, ఇష్టానుసారంగా బురద చల్లడం అనేది రాజకీయాల్లో పరిపాటి అయిపోయింది. దీన్ని ఊరుకునే ప్రసక్తి లేదు. దీనికి కూడా సొల్యూషన్ ఇచ్చే పరిస్థితి మాకుంది, ఇందులో డౌటే లేదు. మీరేదైనా ఎవరైనా సరే వచ్చి ఈ పని చేద్దాం అంటే డెఫినెట్ గా 100% మేము ముందుకు వచ్చి మీ మాట మరి మేము 100% కన్సిడర్ చేస్తాం. డెఫినెట్ గా ముందుకెళ్తాం. అది అపోజిషన్ అవనియండి, మా కూటమి అవనియండి, లేకపోతే ప్రజలు అవనియండి, ఎవరు వచ్చినా కూడా అభివృద్ధి గురించి కానీ సంక్షేమం గురించి కానీ ఏ ఐడియా ఇచ్చినా కూడా తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. మీకేమన్నా డౌట్ ఉంటే నాకు చెప్పండి, డైరెక్ట్ గా మీరు నాతో మాట్లాడండి, నేను టైం ఇస్తాను. కానీ అన్నెసరీగా ఎవడో పని పాటు లేనోళ్ళు ఎవడో బురద జరిగితే దాన్ని మీరు ఇది చేయకండి, దయచేసి ప్రచారం చేయకండి. నిజాలు తెలుసుకొని చేయండి. ఎందుకంటే
వాళ్ళు ఎవరైతే నా మీద బురద జల్లుతున్నారో వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకోబడుతుంది.